భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణని నా పిల్లు ఈ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు గుమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసిటి రాసులు తేరే ఉప్పుని నింపైరే దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే కామెడీ లెజెండ్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అప్ టు ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుద్ది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు ఎలా చేయించాలి రేగి స్నానం అనేది ఆడ్ నెంబర్స్లో చేయించండి. మీరు 1, 3, 5, 7 అలా ఏజ్ ఉన్న పిల్లలకి చేయించండి. అన్ని ఇయర్స్ కూడా సేమ్ అన్ని ఇయర్స్ వరకు చేయించవచ్చు. అంటే ఒక్కసారి కానీ 3 సార్లు కానీ అలా అండి. సో ఇది చాలా మంచిదండి, దిష్టికనే కాదు. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మాత్రమే కాదు, రేగి పండ్లు సైంటిఫిక్గా కూడా బాడీకి చాలా మంచిది. అండ్ అవి పిల్లలకి తినిపిస్తే కూడా మోషన్ ఫ్రీగా వెళ్తారండి. బికాస్ పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే పిల్లలకి మన ఆయిల్ తోటి మసాజ్ చేయాలండి. నువ్వుల నూనెతోటి మసాజ్ చేసి స్నానం చేయించాలి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా బౌల్స్లో 5 ఐటమ్స్ తీసుకోండి. మీరు చెరుగ్గడ కూడా తీసుకోవచ్చు, బట్ నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను శనగలను పెట్టండి, నానబెట్టిన శనగలు, రేగ్గాయలు, కాయిన్స్, అక్షింతలు, బంతిపూలు మాత్రమే మంచిదండి, లేదంటే చామంతులు, అక్షింతలు, ఇంకా నానబెట్టిన శనగలు. ఈ 5 ఐటమ్స్ కలిపి బాలకృష్ణుడి దగ్గర పెట్టండి. లేకపోతే ఇలా మీ దగ్గర బాలకృష్ణుడి ఫోటో లేకపోతే మామూలుగా కృష్ణుడి ఫోటో దగ్గరైనా పెట్టండి. ఆ తర్వాత ఈ 5 కలిపి ఇలా కలపండి. ఆ 5ని ఎందుకంటే అక్షింతల కోసం అన్నమాట. అసలు మన పిల్లలకి ఈ ప్రాసెస్ చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు హెల్తీగా మంచిగా ఉండాలి. సూర్యుడి అనుగ్రహం మెయిన్గా, కృష్ణుడు అండ్ సూర్యుడి అనుగ్రహం మెయిన్గా ఉండాలి. బికాస్ వాళ్ళకి ఇంకా అంత శక్తి కలగాలి అనే ఉద్దేశంతో మనం చేస్తాము. సో మీరు 3 కానీ 5 కానీ ఎంతమందినైనా ముత్తైదుల్ని పిలవండి. వచ్చాక వాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు పెద్దవాళ్ళతోటి క్లాక్ వైజ్లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు ఆ అక్షింతల్ని గుప్పెట్లో పట్టుకొని ఇలాగ వేయించండి. అలా ముత్తైదులతో కూడా సేమ్ ప్రాసెస్ చేయించండి. ఆ తర్వాత బాబుకి కానీ పాపకి కానీ అక్షింతలు వేయించండి. సేమ్ అలాగే మీరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్లో చేయించాలి. అలాగే ఆడ్ టైమ్స్ ఒకసారి కానీ 2-3 సార్లు కానీ అలా కూర్చోబెట్టి చేయించండి పిల్లలకి. సో ఇలా హారతి ఇచ్చిన తర్వాత మీకు మీ ఓపికండి, మన బడ్జెట్ని బట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ మీరు ఏవైనా ఇవ్వచ్చు. చిన్న జాకెట్ ముక్క, ఆకు, ఒక్క, పండు కానీ అలాగా ఇంకా మీకు ఎంత వీలైతే అంత అనమాట. సో ఎంతైనా పెట్టుకోవచ్చు. బాబు సుఖంగా సంతోషంగా, పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సూర్యభగవాన్ని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సేమ్ ప్రాసెస్ని చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. సో ఇలా మన ఓపికను బట్టి మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి. మేమైతే చిన్న బౌల్ అండ్ జాకెట్ ముక్క, ఆకు, ఒక్క, పండు ఇచ్చామండి.
పసుపు కుంకుమ ప్యాకెట్స్. మీరు ఎంతమందినైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే బాబుకి మనస్ఫూర్తిగా కోరుకోండి, సూర్యభగవాన్లాగా శక్తి ఉండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.